రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంటలు కాలం సమీపిస్తున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓవైపు సమయం మించిపోతుండటం, మరోవైపు పైసలు లేకపోవడంతో రైతన్నలు దిక్కులు చూస్తున్నారు. వానాకాలంలో పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నిధులు ఇస్తే వాటితో తిరిగి పంటలు వేసుకోవాలని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి ఇంకా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. గత వానాకాలానికి సంబంధించి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించింది. ఆ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత వారం 10 రోజుల్లోనే ప్రభుత్వం బిల్లులను మంజూరు చేయాల్సి ఉంది. గత కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు అంశంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేసేది. కానీ ఈసారి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి నెల గడుస్తున్నా కాంగ్రెస్ సర్కార్ ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు వేయలేదు. ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులకు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. వాస్తవానికి చెప్పాలంటే నిరుడుతో పోలిస్తే ఈసారి సుమారు 18 లక్షల టన్నుల ధాన్యం తక్కువగా వచ్చింది. ధాన్యం తక్కువగా కొన్నప్పటికీ నిధుల విడుదలతో ఆలస్యం జరుగుతుంది. ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నప్పటికీ రైతులకు డబ్బులు విడుదల చేసే విషయంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు రాకపోయినా కనీసం రైతు బంధు అయినా వస్తుందని ఆశగా చూసిన రైతులకు అడియాసే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును విడుదల చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు వస్తే వ్యవసాయ పనులైతే మొదలు పెట్టుకునే వాళ్ళమని రైతులు అంటున్నారు. పనులు మొదలు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ధాన్యం అమ్మిన సొమ్ము వస్తే ఆ సొమ్ముతో యాసంగి పంటను పండించుకునే వాళ్ళమని చెబుతున్నారు. రైతు బంధు రాక ధాన్యం డబ్బులు అందక తప్పని పరిస్థితుల్లో మళ్లీ ప్రైవేటు అప్పుల కోసం తిరగాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో తమకు ఇప్పుడు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పాత అప్పు తీరిస్తేనే కొత్తది ఇస్తామని చెప్తున్నారని, కొత్త అప్పు పుట్టకపోవడంతో పాత అప్పు తీరకపోవడంతో తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని అంటున్నారు. ప్రభుత్వం తమ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో, ఎప్పుడు రైతు బంధు నిధులను విడుదల చేస్తుందోనని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని రైతులు చెబుతున్నారు.